తెలంగాణ అసెంబ్లీలో ప్రతిష్టంభన వీడలేదు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను వాయిదా వేశారు. కానీ ఇంతవరకు సభ మళ్లీ ప్రారంభం కాలేదు. రైట్, ఇక సభ 15 నిమిషాలు వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత దాదాపుగా 2 గంటలు కావస్తుంది, ఇంకా అయితే సభ ప్రారంభం కాలేదు. సో దీనికి రీజన్స్ ఏంటి అనేది లైవ్ లో అందజేయడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో స్పీకర్ మనస్తాపం చెందినట్టు తెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు, స్పీకర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అలిగేషన్ చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కల్చరే దళితుల్ని అవమానపరిచే కల్చరు. గతంలో సిఎల్పి నాయకుడిగా బట్టి ఉన్నప్పుడు దాన్ని ఓడ్చుకోలేక బట్టిని సిఎల్పి నాయకుడిగా చూడడం వాళ్ళకి ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనేసి బట్టికి సిఎల్పి హోదా పోయేలాగా చేశారు. ఇప్పుడు స్పీకరు గడ్డం ప్రసాద్ ఉన్నటువంటి నేపథ్యంలో గడ్డం ప్రసాద్ను అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయనను ఏకవాక్యంతో సంబోధించడం, ఇలాంటి పద్ధతులన్నీ బీఆర్ఎస్ చేస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ కూడా ఆమె విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఇబ్బందికరంగా ఆమెను ట్రీట్ చేశారు. కానీ దానికంటే ముందు నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనకు సాగిలపడ్డారు, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇటు బాల్క సుమన్ విషయంలో కానీ, లేదంటే కొప్పుల ఈశ్వర్ విషయంలో కానీ, ఇట్లా కొంతమంది దళిత నాయకుల్ని కూడా వితిన్ ద పార్టీలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు వాళ్ళని ఇబ్బంది పట్టినటువంటి పరిస్థితిని గుర్తు చేశారు. ఇక జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఆయనను సస్పెండ్ చేయాలనే వాదన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు. ఇక స్పీకర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంతమంది దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు, స్పీకర్తో తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు సామాజిక కోణంలో ఆలోచించి గడ్డం ప్రసాద్ని స్పీకర్ హోదాలో కూర్చోబెట్టారు. దీన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైన డెరిగేటరీ కామెంట్స్ చేశారు. స్పీకర్ను అవమానపరిచేలాగా, స్పీకర్ చైర్ని అవమానపరిచేలాగా వ్యాఖ్యానించిన తర్వాత కూడా తమ తప్పేది లేదు అంటూ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కాసేపటి క్రితమే మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సీఎం కూడా దీనికి జగదీశ్వర్ రెడ్డి సారీ చెప్పేలాగా, అంటే పట్టుబట్టండి అని కాంగ్రెస్ నాయకులను గైడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 15 నిమిషాలు వాయిదా పడ్డటువంటి అసెంబ్లీ 3 గంటలైనా ఇంకా మొదలు కాలేదు. స్పీకర్ని పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి కలిశారు, మంత్రులందరూ ఒకసారి కలిశారు, దాంతోపాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కలిశారు. జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయనను కించపరిచే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ లేదు. అది అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యలుగా దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుందని, దాంతోపాటు ఆయన అన్నది చైర్ను కాదు, స్పీకర్ను కాదు, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అనవసరపు అర్థాంతం చేస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు స్పీకర్కు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కాసేపట్లోనే అసెంబ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. మొదలైన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇటు జగదీశ్వర్ రెడ్డి తను చేసినటువంటి వ్యాఖ్యలకు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి. సిద్ధార్థ్, థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్
జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. మా నాయకుడు కేసీఆర్ గారిని అడిగినాం, సార్ వీళ్ళు కావలసుకొని అసెంబ్లీని వాయిదా వేసినారు, 4 గంటలైంది, ఇంకా ఏం చెప్తలేరు అని అంటే కేసీఆర్ గారు మాకు ఒకటే మాట చెప్పినారు, ఒకవేళ మీరు ఏమనుకున్నా సరే, మీ పైన తప్పు లేకున్నా సరే, వారు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరే హుందాగా, ఒకవేళ మేమేమి తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు అలా భావిస్తే స్పీకర్ గారికి విచారం వ్యక్తం చేసి మీరు సభ నడిపే విధంగా చూడండి, ప్రజా సమస్యలు వచ్చే విధంగా చూడండి, ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా చూడండి. మీరు ఒక అడుగు వెనక్కేసినా సరే, మీరేం తప్పు చేయకుండా స్పీకర్ గారికి మీరు క్షమాపణ చెప్పినా సరే సభను నడిపే విధంగా చూడండి అన్న మాట